ఏ చూపి ఒకసారి తెంప ఆకులు. ఇది తూటుకూర. తూటుకూర ఇది ఇష్టం కరగకపోతే ఏం చేస్తాయి అన్ని కరుగుతాయి కొడుక. ఇక ఈ గాలి దీన్ని మించింది లేదు కొడుక. ఏ ఆస్తి లేకున్నా ఏం లే. ఈ మా లెక్క 4 చెట్లు పెట్టుకొని ఓ మాడి ఊరి పెట్టుకొని బతికినా చాలు జీవితం. మందు లేని కూడు. లక్షలు సంపాదించు కోట్లు సంపాదించితే మాత్రం ప్రాణాలు బాగలేంది ఏమి సక్కదనం చెప్పు. అవును. దీంట్లోకి ఏందే మరి జొన్నరొట్టె మరి మామూలు కాంబినేషన్ కాదు కానీ వేసేయాల. అరే వా అమ్మా అదిరిపోయిందా. ఈ ఖాళీ ప్లేస్ కూడా పోగొట్టొద్దు. ఇక్కడ మనం ఏదైనా వేసుకోవాలి. ఇక్కడ కోళ్ళఫారం పడుతుంది. ఇగో ఈడికెళ్ళి ఆ గెట్టు కానిచ్చి ఏతాము ఒకటి కోళ్ళది ఒకటి దాంట్లో బర్రెలు లేదు చేద్దాం. ఇగో వరిసేను కూడా మంచిగానే ఉంది. పచ్చవాడు మొత్తం మస్తు ఉంది. ఆకుకూర ఊరిని ఏమో ఇది అదే నానే. ఏది చూపి ఒకసారి తెంప ఆకులు. ఇది తూటుకూర. తూటుకూర ఇది తూటుకూర ఆనానికి మంచిది. ఇదంతా అదే నానే. ఇదంతా అదే. ఇదంతా అదే. ఇది ఏమైనా తెంపి కాడల కాడి కొనుక్కుంటారు. మొన్న తెంపుకొచ్చిన అందుకనే నాకు దగ్గర కైంది వరాల పోయి మస్తు ఉండేది కానీ ఇక ఉరిసేను కలుపు మందు కొడుతున్నాం. అమ్ముతారు 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 మందులు వేసి అమ్ముతారు. అది మనకి ఇక్కడిది తూటికూర. ఇప్పుడు తూటికూర వండుకొని ఏ చికెన్ మటన్ అవసరం లేదు. అవసరం లేదు. అది ఏంటి ఇప్పుడు ఎండాకాలం కాదు కదా. అవును. ఎండాకాలం అయితే మాత్రం చింతశిగురు ఉంటుంది కదా. చింతశిగురు వేసుకొని తూటికూర వండుకోరాదు. వండుకొని జొన్న రొట్టెలు చేసుకో. ఇక సూపర్ ఉంటుంది. ఇక సూపర్ ఉందమ్మా. నేను వస్తున్నాను. ఇదయ్యా ఫ్రెష్ ఉన్నావా? 2 కట్టలు అన్నా సరే. మోతాదు ఉంటాయినా మంచిగా తినాలిగా. నీళ్ళు కూడా ఏంటి ఉన్నాయా? సాల్ తీరావే బాగానే వేసినట్టున్నావు. ఎంత అవుతుంది ఉడికి? అంతే. ఇది అదే కదమ్మా? అంత అదే. అదే అమ్మ ఫ్రీయా? ఫుల్ ఉంది. ఇదంతా అదే అయ్యా. అయితే ఇదంతా కదేగామా? దానిమ్మ వాటి అవి మొత్తం అదే. కానీ ఇది కూడా అదేనా? ఏడుంది అది కూడా చుట్టుకో మందు కొడతారుకనే గడ్డికి పాములు పడతా ఉంటాయి. కానీ అదే ఎంత ఏంటి నా ఒక్కనికేనా? ಸ್ವಲ್ಪ ఫ్రెష్ ఉంది కమ్మా. ఫ్రెష్గా ఉంది. ఇక 2 టమాటాలు 2 పచ్చిమిరపకాయలు దింపుతా వేసి చాలు పామ. ఇంటికి పోయినా అనవసరం ఆకలి అవుతుందని చెప్పిన. అయితే అయ్యో మరి ఎందుకు మనం వండుడేనా ఇది? 2 రొట్టెలు చేసిస్తా. తినిపోదురా. మందు ఎక్కడిది కొడుక. ఇంకా మందు లేదు. ఫ్రెష్ది. మొత్తం క్లీన్ చేస్తున్నావు అనే? క్లీన్ చేస్తున్నా. ఇప్పుడు మనం వచ్చిపోయి అప్పుడు ఏదో పండుగ అప్పుడు వచ్చి చేపల పులుసు చేసినప్పుడు వచ్చినాం. చేపల పులుసు చేసినాం. నాటుకోడి కూర చేసినాం. ఇక ఇలా చూస్తానికి వచ్చి ఆకలి అవుతుందిగా. సరే అమ్మా. ఇదేనా ఇప్పుడు దాకా మనం తెంపుకొచ్చి నాకు? ఇదే అయ్యా ఇటుకూర. ఏమన్నా ఒక ఆకు క్లియర్గా చూపి చూసిన వాళ్ళు గుర్తుపడతారు. ఇది తెలిసిన వాళ్ళు. ఇటుకూర ఇటుకే కొంతమందికి. అంతేనా? మరి సిటీలో బోటీలు ఉన్న వాళ్ళు అయితే తెలియదు కానీ ఇక చూడు అయ్యా. ఇగో ఇటుకూర
జొన్న రొట్టెలు చేస్తే ఎందుకంటే రొట్టెలకు ఆకుకూర అయితేనే మంచిగా ఉంటుంది. అంతేనా? ఇది ఆకు ఏరుకొని వండుకోరు. ఇప్పుడు దీని ఎట్లా ఉంటుంది? ఇది చెత్తలే కూడా చూసి లేతది కట్టెల కానించి వండుతా. అంతేనా? ఈ ఆకు తింటే ఏమన్నా ఉపయోగాలు అంటే ఇది మేరాళ్ళు. మేరాలు అంటే ఏందా? మేరాలు అంటావు? ఏందంటే మేయాన మూత్రం గిట్లా రాదు చూడు, కిడ్నీ స్టోన్స్. అది నాకు రాదుగా. అదే రాళ్ళు వస్తాయి కిడ్నీలలో. రాళ్ళు వస్తే సాప్ అవుతాయి, పైకైనా సాప్ ఉంటది. ఒంటికి కూడా ఆకుకూర మంచిది. ఇలా కొంత పొనగంటి కూర కూడా తెంపుకొచ్చిన. ఇది కూడా బొక్కలకు మంచిది అని బచ్చల కూర. ఇది ఇంకోది ఇది అది అంత మస్తు ఉండే కానీ మన పొలాలు అంతా కొట్టేసినాం. ఎందుకంటే ఇదేంది ఇది అంతా అదే సగం అది సగం ఇది కలిపోతానే తెచ్చిన. మళ్ళీ ఏం తీసుకొస్తున్నావే? వరంకాడ ఒక టమాటా చెట్టు, మిరప చెట్టు ఉండే. ఒక్క టమాటా ఉంచపోయినవే? ఉన్నాయి, ఇంకా 2-3 కాసినాయి చెట్లు 2 ఉన్నాయి కానీ పండ్లు పోయినాయి 3. మన నాయన మనం వస్తానన్న నాడు తెచ్చిండు కొన్ని. మళ్ళీ ఎప్పుడన్నా వండుకుంటా మళ్ళీ అయితేనే ఉంటాయా ఏంది? చూడు ఫ్రెష్ గా ఎట్టున్నాయి బాగా పండ్లు. కోతులు చూడలే, అక్కడ జాలి కట్టిండు, వేసినందుకు నిలబడ్డాయి. బాబా నిజంగా కళ్ళ ఉండాలి తెంపుకుంది అమ్మా. కిడ్నీ స్టోన్స్ కరగకపోతే ఏం చేస్తాయి? అన్నీ కరుగుతాయి కొడుక. అమ్మ ఇక ఈ గాలి దీన్ని మించింది లేదు కొడుక. ఏ ఆస్తి లేకున్నా ఏమి లే. ఈ మల్లెక్కాయ 4 చెట్లు పెట్టుకొని ఓ మాడి ఊరి పెట్టుకొని బతికినా చాలు జీవితం. మందు లేని కూడు. లక్షలు సంపాదించి కోట్లు సంపాదించితే మాత్రం ప్రాణాలు బాగలేంది ఏమి సక్కదనం చెప్పు. అవును, ఇంత డిస్టర్బెన్స్ లేదు. ఇంటికా ఉంటే 5 నిమిషాలకు కారు వండి పోయి సప్పుడే డిస్టర్బెన్స్. ఇంట్లో ఫుల్ దుమ్మే, చుట్టుపక్కల ఇల్లు ఆడుతుంటే ఏడొస్తుంది కొడుకు. అన్ని చెట్లే ఆపుతాయి కదా, దుమ్ము లేదు, గాలి మళ్ళా కింద మట్టి. ఎంత మంచిది, ఎంత తేజ్, ఎంత మంచిగా వస్తుంది గాలి వాసన. అందుకనే మీరు రావాలయ్యా 6 రోజులకు. ఈ ఆక్సిజన్ సరిగా లేక తలకాయకు ఆక్సిజన్ పోతుంది, మెదడుకు మారిపోతుంది. హైదరాబాద్ సిటీలలో ఉండి, అంటే సిటీలలో హైదరాబాద్ అనే కాదు, బొంబాయి, ఢిల్లీ, బెంగళూరు, ఆక్సిజన్ గాలి సరిగా లేక మెదడుకు ఆక్సిజన్ సరిగా పోక ప్రెషర్లు, బీపీలు పెరుగుతాయి. చిన్న పిల్లలకి ఇది అవుతున్నాయ్యా. తాత 100 ఏళ్ళు బతికిండు అయ్యా. కళ్ళు కనబడేది మంచిగా, వినబడేది. అమ్మమ్మ కూడా 3 ఏళ్ళలో 4 ఏళ్ళలో తక్కువ ఉందట 100 ఏళ్ళకు. అదేలే అప్పటి వేరు. మరి అప్పటికి ఇదంతా మందులు ఊరికి వస్తే నల్లగా అవుతున్నాం కానీ అయితారు కానీ బలం చాలా. అది ఇగో నల్లగా చూస్తున్నాం కానీ ఆరోగ్యంగా అయితే ఉంటారు. నిజమే. మంచిగా చెట్ల గాలి సప్పుడు ఇంత మంచిగా ఉంది. అంటుకుంది కానీ చిట్పాటు అంటుంది అప్పుడే. జాగ్రత్త, ఏది ఉండేటప్పుడు అది వండుతూనే ఉండాలి. పండుగకు నువ్వు ఇటు నుంచి చేయమ్మా, అటు మంట ఉంది కదా. పసుపు వేస్తాము, ఉల్లిగడ్డ వేసిన, పసుపు వేసిన, పచ్చిమిరపకాయలు వేసిన, మోతాదుగా వేస్తున్నా అల్లం వెల్లిగడ్డ. ఎందుకంటే 2 ఆకుకూర ఉప్కారం వేసుకునేవచ్చు. 2 ఎల్లిపాయలు కూడా వేయాలి పోపులా. అల్లం ఎక్కువ వేయొద్దని. ఇక దొడ్డుప్పు, అదిరిపోయింది.
ఉడికినాయి అవి ఫ్రై అయినాయి. మనం కట్ చేసుకున్నా ఇగో కట్ చేసుకున్న ఆకేస్తున్నా. ఏమో ఆకుండే అది తూటి కూర, కొన్నగంటి కూర, రెండు కలిపి వంతును. కలపవారే జర ఉడికినాం కదా. టమాటా వేస్తున్నా. టమాటా వేస్తాం. ఆకుకూర కదా, చింతచిగురు వేసేది ఉండే కానీ ఇప్పుడు లేదుగా. ఇక చింతపులుసు చింతపండు కూడా వేసుకుంటారు కొంచెం 2 రిక్కలు, కానీ ఇక చింతపండు ఏడ తింటారు కొడుకు మీరు. ఆయా అయినట్టుంది కానీ కూర చూద్దాం. ఉందేనా దగ్గరికి కూడా అయినట్టుంది. అయిపోయి అయిందా? మస్తు వచ్చింది. దీంట్లోకి ఏంది మరి? జొన్న రొట్టె. మరి మామూలు కాంబినేషన్ కాదు కానీ జర్ర చెప్పలా చేసి పడేసినావా? అయిపోయి ఎందుకైతే మనకు ఇక అడవిలో అన్ని మోసుకురాంగా. అవును, కూర రెడీ అయిపోయింది. నువ్వు ఇటుకాడ పెట్టి అన్ని రకాలుగా చేసి ఉండు, నువ్వు ఇక్కడ చేసి ఉండు. మేమంటే మీరు చూసేటోళ్ళు అయ్యా అనుకుంటుండొచ్చు కానీ రాండ్రి కొడుక కాకపోతే నేను చేసి అదిరిపోయింది. చూసుకో మలుచుకొని నలుచుకొని తింటే చూసుకో. ఇగో రొట్టె వేస్తా. ఇక ఆకుకూరలాగా ఆకుకూర జొన్నపిండి. జొన్నపిండి ఓకే, పచ్చజొన్నలు. ఆకుకూరలకు ఈ జొన్న రొట్టెలకు మామూలుగా ఉండదు. ఇక నీ అనవసరంగా పని పెట్టినట్ట జరైతే ఇంటికి పోతుంటే కాదు. ఇక్కడ పిండి ఇట్లా పెట్టుకురా ఉన్నాయి. గుడిసె అన్న ఖరాబ్ చేసినాయి. కొన్ని ఉల్లిగడ్డలు ఉన్నట్టున్నాయి. ఉన్నాయి ఉల్లిగడ్డలు ఉన్నాయి, పిండి ఉంది, నూనె ఉంది. ఏమైనా చేసుకుంటే మంచిగా. ఎర్ర సేవలో కొట్టి పడేసినావా? చేస్తా బాగానే నేను జొన్న రొట్టె. ఎందుకంటే ఇక్కడ చెయ్యాలంటే ఉష్క పడుతుంది అని భయం అవుతుంది. అరే వా అదిరిపోయింది రొట్టె. భలే చేస్తున్నావు కానీ మళ్ళీ సన్నగా వచ్చినాయి. సన్నగానే రావాలి మరి, సన్నగా ఉంటేనే రొట్టె రుచి ఉంటుంది. కొంతమంది రొట్టె జొన్న రొట్టె ఎట్లా చేస్తారు, ఇచ్చుకపోతుంది అంటారు. అవును, ఇచ్చుకపోతుంది అంటారు. ఇచ్చుకపోతుంది. నీళ్ళు చల్లాలి, నీళ్ళు చల్లాలి మరి. పేలిపోతుంది. నేను ఈ రొట్టె స్పెషలిస్టేనా జొన్న రొట్టె? అప్పుడు చేసుకున్నాము, ఇప్పుడైనా చేస్తా నేను. అదే అంతేగానే అయిందిగా. అయ్యింది. తిప్పేది కాలేదా మంచిగా? కాలి జొన్న రొట్టె వేసేయాల. అరే వా, ఇంకోటి వేస్తున్నా. ఇంకోటి వేస్తా. లాస్ట్ రొట్టె నానే? లాస్ట్ అయిపోయినాయి. ఎర్ర చేపలు చూస్తున్నాం అంత కథం చేసినాగానే వంట. కట్టెల పొయ్యాయే అడవిలా మస్తు మంతది. పొగ కూడా ఎక్కువ లేదు, ఒక్కోసారి ఫుల్ పొగ వస్తుంది కానీ గాలి వస్తుందిగా, ఇటు ఆట వెళ్ళిపోతుంది. ఒక ఆల కట్టెది అడిసి చెదలు గట్ట పడితే అప్పుడు వస్తుంది పొగ. కడుకొచ్చుకో.
అయింది అయింది అంతేనా ఆ. చూస్తుంటేనే రెండు తింటే ఖతం ఇక రెండే కొడుకా? చాలు బొమ్మ వద్దే తినలేనే సరే. ఇక కావాలంటే నేను తింటాను కానీ తింటే కావాలంటే కూర మంచిగుంటేనేమో మంచిగుందని చెప్పు. ఇక నువ్వు ఉంటే డోకావట అదిరిపోయింది. చూస్తుండే మొత్తం తినేసి తినేసి అదిరిపోయినామా మామా తింటున్నా తిను కొడుకా మాత్రం తిను. ఇక ఫ్రెండ్స్ అమ్మ జొన్న రొట్టెలు చేసింది ఈడ కోయి కూర అది ఇంకా వేరే ఆ కూరలు ఉంటే చేసింది మొత్తం చేసింది ఇక తింటున్నా. మీరు కూడా చేసుకోండి మంచి హెల్తీ ఫుడ్ ఇది మీకు వీలైనంత మీ ఫామ్లో కానీ మీ చుట్టుపక్కల ఏదైనా దొరికితే ఖచ్చితంగా ఈ ఆకుకూరలు వండుకొని హెల్త్ కూడా మంచిది. కిడ్నీ స్టోన్స్ కూడా పోతాయట తగ్గుతాయట. ఓకే నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి ఇక తింటా నేను. అమ్మ తింటున్నా తిను తిను. అమ్మా అదిరిపోయిందా షేర్ చెయ్యిర్రి లైకులు కొట్టుర్రి ఏమన్నా కావాలంటే అడుగుర్రి వండి చూపిస్తా. ఇలా ఎవరు షూట్ చేస్తాను లేరు లాస్ట్ కి ఇప్పుడు అమ్మనే షూట్ చేస్తుంది కెమెరా అటు ఇటు వెళ్ళినా మీరు ఏం అనుకోవద్దు. ఈ అమ్మ కొత్త కదా కానీ ఓమా మాట సూపర్ వచ్చింది అదే అదిరిపోయింది. సరే అయ్యా తిను. థ్యాంక్ యూ వీడియో చూస్తున్నందుకు. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.